సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఈ రెండు దేశాలు కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీనికి పేరు పెట్టింది ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. సో ఈ అగ్రిమెంట్ని అయితే మొత్తానికి రెండు దేశాలు కూడా కంప్లీట్ చేసుకుని ట్రేడ్ డీల్స్ అయితే. సో ఎవ్రీథింగ్ మనం చాలా రకాలుగా వీళ్ళు ఏవైతే కార్స్ మీద కానీ, ఇంపోర్ట్స్ మీద కానీ, మిగతా విషయాల్లో కానీ, ఇంకా ఒకళ్ళొకళ్ళు దేశాలకి ఏవైతే కరెక్ట్గా సరిపడా ఏవైతే బ్యాలెన్స్డ్ ట్రేడ్ ఎకానమీ అనేది సెట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన ఇండియా అనేది ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఇండియా ఇప్పుడు జీడిపి పరంగా 4th పొజిషన్లో ఉంది, జపాన్ దాటి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఇంటర్నల్గా ఇండియాలో ఏవైతే కొన్ని వేరియస్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయో, లైక్ సివిక్ సెన్స్ అయ్యి ఉండొచ్చు, పాపులేషన్ అయ్యి ఉండొచ్చు, ఇంటర్నల్ పాలిటిక్స్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే, సో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం సైడ్ చేసినట్లయితే ఇప్పుడు ఇండియా అనేది గ్లోబల్గా ఒక స్ట్రాంగర్ గ్లోబ్ లీడర్ అయితే అవుతుంది. ఎందుకన్నట్లయితే మన ఇండియన్ ఎకానమీ అనేది ప్రతి దేశానికి కూడా ఒక ఆదర్శంగా ఉంది. ఏ దేశమైనా సరే, ఇన్ఫ్యాక్ట్ డెవలప్డ్ నేషన్స్ కూడా వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ కానీ, వాళ్ళ యొక్క జీడిపి కానీ అంతంత మాత్రగానే మెయింటైన్ చేస్తున్నారు. సో మన ఇండియా మాటికి చాలా కంటిన్యూస్గా ర్యాపిడ్గా గ్రో అవుతూనే వస్తుంది. చాలా హ్యూజ్ లెవెల్లో ఒక ట్రెండ్ మార్క్ కానీ, ఒక ట్రెండ్ సెట్టింగ్ కానీ, ఒక ట్రేడ్ మార్క్ కానీ, ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఒక ఇదిగా ఇండియా అనేది ఎదుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి కంట్రీ కూడా మన ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాం అనేది విచ్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. మనం యూకే అయినా కానీ, ఇప్పుడు EU అయినా కానీ, రేపు కెనడా అయినా కానీ, ఎవ్రీథింగ్ చాలా హ్యూజ్ లెవెల్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఇండియాతో చేసుకుంటున్నారు. సో ఇండియా మొత్తం కూడా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మన ఇండియాకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం చూసుకోవాలంటే చాలా అయితే ఉన్నాయి. అవేంటో వన్ బై వన్ మాట్లాడుకుందాం. అందులో నెంబర్ 1 వచ్చేసరికి మోర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. మన ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది ఒకప్పుడు దాకా. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేసే అవకాశం అయితే చాలా ర్యాపిడ్గా కుదురుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల మిగతా కంట్రీస్లో అక్కడ టారిఫ్స్ ఏవైతే ఉంటాయో మన మీద, మన ఎక్స్పోర్ట్స్ మీద, మన గూడ్స్ మీద, అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒక 0 లెవెల్లోకి అయితే వచ్చేస్తే. సో మన ఇండియన్ గూడ్స్ అక్కడ చీపర్ లెవెల్లో ఉంటే ఎవ్రీ పర్సన్ ఈజీగా యాక్సెసిబుల్ చేయొచ్చు, మన ప్రొడక్ట్స్ని కొనుక్కోవచ్చు, వాడుకోవచ్చు. సో ఈ విధమైన బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి. అందులో టెక్స్టైల్స్ కానీ, ఫార్మాసిటికల్స్ కానీ, లెదర్ కానీ, జెమ్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా అనేది సర్వీస్ సెక్టర్స్లో ఈజ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ సర్వీస్ ట్రేడ్ ఎకానమీ అనుకోవచ్చు మనం. సో ఈ ఐటీ సెక్టర్స్లో సర్వీసెస్ కూడా మనం ఎక్కువగానే అందిస్తూ ఉంటాం మిగతా కంట్రీస్కి. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ దశగా కాదు, సర్వీస్ ఇచ్చే దాంట్లో మనం టాప్ మోస్ట్ లెవెల్లో అయితే ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, సర్వీస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండియన్ ఎకానమీని హ్యూజ్ లెవెల్లో పెంచుకునే అవకాశం అయితే ఉంది. సో ఇంతగా ఏవైతే మనం కీలకమైన మాటలు మాట్లాడుకున్నామో, కొన్ని పాయింట్స్ చెప్పుకున్నామో, కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే మాట్లాడుకున్నామో, అవి మిగతా కంట్రీస్లో చాలా చీపర్ లెవెల్ అయితే దొరికేస్తే వాళ్ళకి మన ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు ఈజీగా కన్జ్యూమ్ చేస్తారు. మన ఇండియన్ ఎకానమీ ఈజీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది, హ్యూజ్ లెవెల్లో గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. ఇండియన్ ఎకానమీకి ఏదైనా ఉపయోగపడుతుంది. ఇంకా రెండో వచ్చేసరికి లోయర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ అయితే ఉంటాయి. దీనివల్ల మన ఇండియన్ గూడ్స్ అనేవి మిగతా దేశాల్లో చాలా చీపర్ లెవెల్లోనే గూడ్స్ అయితే దొరికేస్తే, మిగతా చైనా కానీ, లేదంటే US కానీ, లేదనుకుంటే మిగతా కెనడా అయి ఉండొచ్చు, లేదనుకుంటే మిడిల్ ఈస్ట్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా సరే చాలా ఎక్కువగా టారిఫ్స్ వేసి ప్రొడక్ట్స్ అవి మన ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఈజీగా యాక్సెసిబుల్గా అందరికీ దక్కే విధంగా అయితే ఉంటుంది. ఇంక మూడో విషయం వచ్చేసరికి జాబ్ క్రియేషన్. మన ఇండియాలో జాబ్ క్రియేషన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, లోకల్ ప్రొడక్షన్ విషయంలో కానీ నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే వస్తాయి, స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే, EU ఏదైతే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్యాక్టరీస్ మన ఇండియాలో ఓపెన్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా చాలా ఎక్కువగానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కానీ, స్కిల్స్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా కావాలి. సో జాయింట్ టైప్లో మనం ఇప్పుడు ఓపెన్ చేయగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మన ఇండియన్ పీపుల్కి ఎక్కువగా జాబ్ సెక్టర్స్లో, స్కిల్ డెవలప్మెంట్ సెక్టర్స్లో హ్యూజ్ లెవెల్లో మనం అంటే ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
సో చాలామందికి జాబ్స్ లేవంటారు, ఇప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇండియాకి బెనిఫిట్ ఏదైనా ఉందంటే జాబ్ క్రియేషన్ అనేది ఒక వండర్ఫుల్ మూమెంట్ అయితే అవుతుంది. ఇంక నాలుగోది వచ్చేసరికి బూస్ట్ ఈ మేక్ ఇన్ ఇండియా దిశగా మనం చాలా అడుగులు అయితే వేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం ఎదగాలి, ఉండాలి, ఎన్నో దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలని చాలా ఏళ్ళుగా మనం అనుకుంటున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు నిజమవుతున్నాయి. సో రావటం వల్ల మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడ జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేషన్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్ మన గూడ్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మన ఇండియా ప్రతి దేశానికి కూడా మన మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో డెమోక్రసీ కానీ, ఓటింగ్ సెక్షన్ పరంగా కానీ, రూల్ ఆఫ్ లా పరంగా కానీ ఎవ్రీథింగ్ చాలా స్ట్రిక్ట్గా, చాలా పగడ్బందీగా అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కడ కూడా లూప్ హోల్ లేకుండా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి. సో అందుకు మన ఇండియాని ఎక్కువగా చాలా విధాలుగా నమ్మే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మ్యారిటైమ్ విషయంలో కూడా మన ఇండియా మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. సో దాని మీద కూడా డిఫెన్స్ ప్యాక్ట్ అయితే జరుగుతుంది. సో విచ్ ఇస్ రియలీ ఫ్యాంటాస్టిక్ కదా. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్ట్రాంగర్ ఎకానమీ అండ్ జీడిపి గ్రోత్. అటు యూరోపియన్ యూనియన్ అయినా కానీ, మన ఇండియా అయినా కానీ ఎకానమీ విషయంలో చాలా స్ట్రాంగ్గా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. గ్రోత్ రేట్ విషయంలో కూడా, జీడిపి విషయంలో కూడా ఆ బ్యాలెన్స్డ్ వేలోనే మనకి ట్రేడ్ అనేది చూపించగలుగుతాం. అదైతే ఇంకా వేరే మాట అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే దాని అర్థం అదే. సో ఈజీగా రెండు దేశాల యొక్క ఎకానమీ కూడా గ్రోత్ రేట్ పరంగా కూడా హై లెవెల్లో గ్రో అవుతుంది. అది రాబోయే కొన్ని ఇయర్స్లో మనం చూస్తాం, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా ఆరోజు వచ్చేసరికి టెక్నాలజీ అండ్ స్కిల్ ట్రాన్స్ఫర్. ఈ రెండు కూడా చాలా ఎక్కువగానే జరుగుతాయి. టెక్నాలజీ అనేది ఈ రానున్న రోజుల్లో చాలా ఎక్కువగానే డెవలప్ అవుతుంది. వచ్చిన తర్వాత చాలా ర్యాపిడ్గా గ్రో అయింది, ఇంకా ఫార్ మోర్ ఎక్కువగా డెవలప్ అయ్యే స్టేజ్కి అయితే వెళ్తుంది, డెవలప్డ్ స్టేజ్కి అయితే వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు కాదు, ఇంకా ఆటోమేషన్ అవ్వచ్చు, ఆటోమొబైల్ అవ్వచ్చు, ఇంకా చాలా 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 ఉంది. ఎవ్రీథింగ్ చాలా ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా అయితే మనకి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఫ్యూచర్లో. సో స్కిల్ ట్రాన్స్ఫర్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇండియన్ పీపుల్ కూడా, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా స్ట్రాంగర్ బేసిక్స్ అయితే, ఆ బేసిస్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి అబౌట్ ఏవైతే అప్కమింగ్ డేస్లో టెక్నాలజీ విషయంలో కానీ, స్కిల్స్ విషయంలో కానీ యూరోపియన్ యూనియన్తో కానీ, మన ఇండియాతో కానీ చాలా ఈజీగా యాక్సెస్ అయితే ఉంటుంది. దీంట్లో బేసికల్గా అక్కడున్న స్టూడెంట్స్ కానీ, ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ ఎస్పెషల్లీ వీసా ప్రాబ్లం కూడా క్లియర్ చేయడమే జరిగింది. సో కంప్లీట్లీ అక్కడైనా కానీ, ఇక్కడైనా కానీ స్టూడెంట్స్కి ఒక ఆఫీస్ అయితే బిల్డ్ చేసి వీసాస్ పరంగా కానీ, స్కిల్స్ పరంగా కానీ దీని గురించి డిస్కస్ చేసుకునే విధంగా, దీన్ని ఒకళ్ళొకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే, కొన్ని ఏవైతే ఒక స్ట్రక్చర్ని అయితే బిల్డ్ చేస్తున్నారు, అది కూడా ఒక కొలిక్కి అయితే వస్తుంది. సో డెఫినెట్లీ ఇండియన్ స్టూడెంట్స్కి కానీ చాలా ఎక్కువగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన ఇండియా గురించే మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, మన యొక్క ప్రయారిటీస్ ఫస్ట్. అందుకే మన ఇండియాకి అయితే ఇండియన్ స్టూడెంట్స్ పరంగా చాలా ఎక్కువగానే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఏడవది వచ్చేసరికి ఏదైతే సర్వీస్ సెక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా డెవలప్ అవుతాయి, చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి. ప్రీవియస్గా ఏవైతే చూసామో దానికన్నా ఎక్కువగానే మనం సర్వీస్ సెక్టర్స్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇప్పుడు ఈ సెక్టర్లో ఉండగలిగితే మీరు యూరోపియన్ కాంటినెంట్ మొత్తం కూడా చుట్టేసే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. సో ఎందుకంటే ఈజీ యాక్సెస్ అయితే కుదురుతుంది కాబట్టి. ఇంకా 8వది వచ్చేసరికి స్టేబుల్ అండ్ ట్రస్టెడ్ ట్రేడ్ పార్ట్నర్స్ అయితే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు, ఎక్కడైనా సరే డెమోక్రసీ, ఎక్కడైనా సరే డెమోక్రసీయే, ఏదైనా సరే ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఏవైతే ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే ఒక గ్లోబల్ లెవెల్లో స్ట్రాటజిక్ పర్సన్స్గా వీళ్ళైతే ఉంటారు. డిప్లొమాటిక్ రిలేషన్ పరంగా కానీ, స్ట్రాటజిక్ రిలేషన్ పరంగా కానీ, ఇన్ఫ్యాక్ట్ ట్రేడ్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే 1-on-1 చాలా ఈజీగానే, అకౌంటబుల్గానే మెయింటైన్ చేస్తున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. సో ఎక్కడా కూడా మనకి అవకతవకలు అయితే ఉండవు. మన ట్రేడ్ డిఫిసెంట్ అయితే వాళ్ళకు ఉంటుందేమో కానీ మన ఇండియాకి అయితే ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడు చాలా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం చెప్పిన మాటే నెగ్గే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది, ఏ ట్రేడ్ డీల్స్తో అయినా సరే. ఇంకా 9వది వచ్చేసరికి గ్రోత్ ఫర్ స్టార్టప్స్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మన ఇండియాలో ఇప్పుడు కరెక్ట్గా బూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. రాబోయే కొన్ని రోజుల్లో మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఏదైనా స్టార్టప్, ఏదైనా బిజినెస్ పెట్టగలిగితే
మీకు పట్టుకుందల లక్ష్మీదేవి అన్నట్టుగా పట్టుకుందల బంగారం వల్ల మీకు దక్కుతుంది. మీరు ఏంటంటే చిన్నదైనా సరే పెద్దదైనా సరే మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి, ఒక కంపెనీని అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి దానికి దిశగా అడుగులు వేస్తే డెఫినెట్గా మీరు అనుకున్నది రీచ్ అవుతాను. మీకు సింగిల్ విండో టైప్లో ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో ఈజీగా దొరుకుతాయి మీకు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చెప్పాలంటే మీరు ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఈయూకి ఈజీగా చేయగలరు. మీరు యూరోపియన్ యూనియన్కి ఈజీగా మీరు ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయగలరు. మీరు ఈజీగా అమౌంట్ని అయితే సంపాదించుకోగలరు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏదైనా మీరు ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే స్టోర్స్ని, అక్కడ కూడా వాళ్ళ పీపుల్ని మీరు అట్రాక్ట్ చేసి వాళ్ళ చేత కూడా మీరు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు, ప్రశంసలు అయితే సంపాదించుకోవచ్చు, విచ్ ఇస్ రియల్లీ ఫెంటాస్టిక్ కదా. ఇక లాస్ట్ది 10వ వచ్చేసరికి స్ట్రాంగర్ గ్లోబల్ పొజిషన్ ఫర్ ఇండియా. గ్లోబల్ పొజిషన్లో మన ఇండియాకి ఇప్పుడు చాలా 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 ఎక్కువగా స్ట్రాంగర్ పొజిషన్ అయితే వస్తుంది. ఎందుకంటే డెమోక్రసీ అనేది ఒకటి, రెండోది గ్రోత్ రేట్ విషయంలో, మూడోది జీడిపి ఎకానమీ ఈ విషయంలో, ఇక నాలుగోది వచ్చేసరికి మన ఇండియన్ పాలిటిక్స్ విషయంలో అయినా కానీ, మిగతా ఇంటర్నల్ ఇష్యూస్ పరంగా అయినా కానీ, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఉన్నారో ఇండియాని చాలా ఎక్కువగానే గ్లోబల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో చాలా రకాలుగా, అది ఒక రకమనే మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా రకాలుగా ఇండియాని ఎక్స్పోజర్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ పొజిషన్లో మన ఇండియా సాఫ్ట్ పరంగా అయినా కానీ, ఇన్ఫ్లుయెన్షియల్ పరంగా కానీ ఇంపాక్ట్ చేసే విధంగా చాలా ఎక్కువగా అవుతుంది. ఒకప్పుడు హాలీవుడ్ అదంటే యుఎస్ఏ ఈ విధంగా ఉండేవి. ఇప్పుడు మన ఇండియాతో పాటు మన టాలీవుడ్ లేదంటే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఈ విధంగా ప్రపంచ దేశాలకి ఒక గ్లోబల్ పొజిషన్ అయితే, ఒక ట్రేడ్ మార్క్ కానీ, ఒక బెంచ్ మార్క్ కానీ, ఒక టాప్ మోస్ట్ ర్యాంకెడ్ పర్సన్గా మన ఇండియా అయితే నిలుస్తుంది. సో డెఫినెట్లీ మన ఇండియా అఫీషియల్గా ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ మాట్లాడుకున్నట్లయితే ట్రేడ్ విషయంలో అయినా కానీ, ఎకానమీ విషయంలో అయినా కానీ, జీడిపి విషయంలో అయినా కానీ ఒక గ్లోబల్ పొజిషన్ అనేది ట్రిగర్ అవుతుంది. ఆ పొజిషన్ అనేది చూపిస్తుంది. జపాన్ దాటి మనం ఇండియా 4th పొజిషన్కి వచ్చిందంటే రేపో మాపో చైనాని దాటేయచ్చు. సో ఈ విధంగా మన ఇండియా అడుగులైతే వేస్తుంది. సో డెఫినెట్లీ మనం మన ఇండియాని సపోర్ట్ చేయగలిగితే, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొనుక్కోగలిగితే, మిగతా అన్ని విధాలుగా కూడా మన ఇండియాని డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా మన ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ పవర్. మేజర్ పవర్ లిస్ట్లో ఉన్న ఇండియా సూపర్ పవర్ లిస్ట్లో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇండియాకి ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో కలుగుతాయో అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రీవియస్గా కొన్ని మంత్స్ నుంచి చూసినట్లయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఈ వర్డ్ చాలా ఎక్కువగా పాపులర్ అవుతుంది, చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అది యూకే అయి ఉండొచ్చు, ఇప్పుడు EU అయి ఉండొచ్చు, తర్వాత కెనడా అయి ఉండొచ్చు, ఆ తర్వాత USA అయి ఉండొచ్చు. సో ఎవరైనా సరే ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారంటే డెఫినెట్లీ ఎకానమీ విషయంలో, ట్రేడ్ విషయంలో చాలా బ్యాలెన్స్డ్గా అయితే ఉంటుంది. వాళ్ళ ఎకానమీస్ గ్రో అవుతాయి, వాళ్ళ డైవర్సిఫికేషన్ అనేది డెఫినెట్లీ చూస్తారు. ఎందుకంటే ఎవరికైనా అల్టిమేట్గా వాళ్ళ నేషన్ ఫస్ట్ అనే విధంగా, వాళ్ళ ఎకానమీ ఫస్ట్ అనే విధంగా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా మొత్తానికి అటు తిరిగి ఇండియాతో టైఅప్ అయ్యి వాళ్ళ ఎకానమీ పెంచుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు డైవర్సిఫై చేయాలనుకుంటున్నారు. మన ఇండియాని కూడా ఒక విధంగా ఏదైతే సర్వీస్ సెక్టర్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి తీసుకొస్తున్నారు. ఇంకా ఎక్కడికో గ్లోబల్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్కి అయితే అమెరికాని దాటి ఫస్ట్ పొజిషన్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా వాళ్ళే తీసుకెళ్తున్నారు. మనం రియల్లీ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే. మీకు ఈ వీడియో అనిపించింది తప్పకుండా మన ఛానల్కి అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ చాలా అరుదుగా అయితే వస్తుంటాయి. మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయగలిగితే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయగలిగితే తప్పకుండా నాకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి యూత్ పీపుల్కి మీరు సపోర్ట్ చేయగలిగితే, ఎంకరేజ్ చేయగలిగితే, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే డెఫినెట్లీ మన ఎవరైతే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. సో అందుకని మీకు మరి ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.